ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేశామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. హెలెన్ కిల్లర్ 145వ జయంతి సందర్భంగా మలక్పేటలోని వికలాంగులు వయోవృద్ధుల కార్యాలయాల్లో ఉన్న విగ్రహానికి పూలమాలలు మంత్రి అడ్లూరి లక్ష్మణ్, చైర్మన్ వీరయ్య ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఇక్కడే ఉన్న బదిర విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వికలాంగులకు సంబంధించిన న్యాయమైన సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారాన్ని కృషి చేస్తామని మంత్రి లక్ష్మణ్ అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు కొన్ని స్థానాలు కేటాయించడం వంటి అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ శాఖకు సంబంధించిన మంత్రిగా మొదటిసారి 145వ జన్మదిన కార్యక్రమం సందర్భంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మా డైరెక్టర్ గారు హెలెన్ కిల్లర్ కి సంబంధించినటువంటి ఏదైతే జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రభుత్వం ఈ జన్మదిన కార్యక్రమం వేడుకలు ప్రభుత్వ పరంగా నిర్వహించడం జరిగింది. మనం ఈ రోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏదైతే వికలాంగులకు అండగా ఉండే విధంగా మేనిఫెస్టో పెట్టినటువంటి అంశం ఇందిరమ్మ ఇళ్లలో వారికి రిజర్వేషన్ గానీ, ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి ఉన్నటువంటి వికలాంగులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ గానీ, అనేక అంశాల లోపల ప్రభుత్వ శాఖ మంత్రిగా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల అన్ని విధాల వికలాంగ సోదరులకు సోదరిమణులకు అండగా ఉంటాం అనే విషయాన్ని మనవి చేసుకుంటూ, ముఖ్యంగా నేను ఛార్జ్ తీసుకున్న వెంటనే సుమారు 50 కోట్ల రూపాయల వివిధ వికలాంగులకు సంబంధించిన స్కూటీస్ గానీ, బ్యాటరీ సైకిల్స్ గానీ, ఇతర పరికరాలు కొనుగోలు చేసుకొచ్చిన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 5 కోట్ల రూపాయలతో వ్యక్తిగతంగా వికలాంగులకు సంబంధించినటువంటి సహాయక ఆర్థికంగా సపోర్ట్ చేయడం కానీ, మహిళా సంఘ సోదరిమణులకు, వికలాంగులకు సంబంధించిన సోదరిమణులకు మహిళా సంఘాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం అండగా ఉండే విధంగా కానీ, ముఖ్యంగా సోలార్ సంబంధించినటువంటి ప్రాజెక్టులకు కూడా వికలాంగులకు సంబంధించిన వారికి ప్రత్యేకంగా కోటా కేటాయించి వారికి ప్రభుత్వం ద్వారా వారికి రుణాలు ఏర్పాటు చేసి వాళ్ళకి అండగా ఉండే విధంగా ఆలోచన ముందుకు తీసుకెళ్తున్నారు.